అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. ఈరోజు మంగళవారం అండి. చక్కగా హాయిగా ఆహ్లాదకరంగా ఉన్నది ఉదయాన్నే. ఇంకా సూర్యభగవానుడు రాలేదండి. ఇక ఆడవాళ్ళకి మనకు పనులుంటాయి కదండీ. ఇంట్లో కసువులు ఊడ్చుకోవటం, హాలు, వెనక కిచెన్ గది, ముందు వరండా, మాకు వరసంది. వెనక వరండా మొత్తం కూడా ఊడ్చుకోవటం, అలాగే కసువు ఊడ్చేసి తర్వాత రోజు గచ్చు మాత్రం తుడవనండి. ప్రతి శనివారం మాత్రం గచ్చు తుడుచుకుంటాము. గచ్చే కదండి మాది, మామూలుగా మార్బల్స్ కాదు, టైల్స్ కాదండి, ఓన్లీ గచ్చేను. పాదాలకు కూడా హాయిగా చల్లగా ఉంటుందండి గచ్చు, ఆరోగ్యానికి మంచిది. అలా అండర్స్టాండ్ చేసుకోవాలండి. మనకు మనం సాటిస్ఫై చేసుకోవాలి. మనకన్నా తక్కువ వాళ్ళని చూసి మనం సంతోషపడాలి. మనకన్నా ఎక్కువ వాళ్ళని చూసుకొని మనం పొంగిపోకూడదు. ఇక కసువులు ఊడ్చుకొని తర్వాత కసువులు ఎత్తేసేసి తర్వాత అంట్లు ఉంటాయి కదండి, అంట్లు తోముకోవటం, ఇవన్నీ ఒక పని తర్వాత ఒక పని మన టైం టేబుల్ వేసుకోవటం అనండి. ఆదరికి ఇదరికి నడుచుకుంటా వాకింగ్ అనేది సరిపోతుందండి. ప్రత్యేకంగా వాకింగ్ అనేది అవసరం లేదండి నాకు మాత్రం. ఈ వెనక్కి ముందుకి వరసందికి తిరిగి పనులు చేసుకుంటుంటేనే సరిపోతుందండి. ఈ దేవుడి బొమ్మలు అనేవి కిటికీలో పెట్టినవి, గాలి విపరీతంగా గాలి వస్తుందండి. కానీ వానదేవుడు మాత్రం కరుణించట్లేదండి. వర్షం అంటూ గుంటూరులో పట్టలేదండి. అవన్నీ గాలికి పడతాయి అని చెప్పేసి స్వామివార్లను పడుకోబెట్టానమాట. ఈ విధంగా పనులన్నీ ఉంటాయి కదండి. చక్కగా ఆ పనులన్నీ ముగించుకోవటం, తర్వాత అంట్లు కడుక్కుంటానండి. పని మనిషి అంటూ నేను పెట్టుకోలేదండి ఫస్ట్ నుంచి కూడాను. పిల్లల పెళ్ళిళ్ళప్పుడు, పెద్దమ్మ పెళ్ళప్పుడు, రామయ్య తండ్రి పెళ్ళప్పుడు ఒక నెల, చిన్న గాయత్రీదేవి పెళ్ళప్పుడు ఒక నెల పెట్టుకున్నాను తప్ప నా లైఫ్లో మాత్రం పని మనిషిని నేను పెట్టుకోలేదండి. నాకు సాటిస్ఫై ఉండదండి. నా పనులన్నీ నేనే కంప్లీట్గా శుభ్రంగా చేసుకుంటానండి. వంగి లేచి ఆడవాళ్ళకి ఇలా పనులు చేసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని నా అభిప్రాయం అండి. ఇక గ్యాస్ పొయ్యి అంటే, షింక్ అంటే ఈ విధంగా తోముకుంటే మనం ముందు నీట్గా ఉంటుంది కదండి. కిచెన్ గది అంతా కూడా అలా నీట్గా మనం కిచెన్ గదిలోకి ఎంటర్ కాగానే కిచెన్ గది అందంగా నీట్గా ఉంటే మనకు వంట చేయడానికి కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది కదండి. కిచెన్ గది కూడా నాకు పెద్దదే విశాలంగా ఏర్పాటు చేసుకున్నానండి. ఇక ఉదయాన్నే ముందు లంచ్ అవన్నీ కూడా టిఫిన్ కార్యక్రమం అంతా అయిపోయిందనుకోండి, ఇక స్నానం చేసుకొని పూజ చేసుకుంటే చాలాసేపు నేను పూజ చేసుకుంటానండి. ఒక గంట దాదాపు పడుతుంది. అలా చేసుకుంటే నాకు సాటిస్ఫై అండి, తృప్తిగా ఉంటుంది. ఉదయాన్నే భక్తి టీవీ, టీటీడీ, ఈటీవీ లైఫ్ పెట్టుకొని భగవంతుడి విధంగా సోమనాథ జ్యోతిర్లింగం చూస్తున్నారా, ఉదయాన్నే ఇలా పెట్టుకొని మా పనులన్నీ చేసుకుంటాం అన్నమాట మా వారు నేను. మా వారు బట్టలుంటే వాషింగ్ మిషన్కి వేసేస్తారండి. అది వాటర్ పట్టడం, వాటర్ వదిలేసేయటమే కదా. అలా చెరొక పని చేసుకుంటూ ఉంటామండి మా వారు నేను కూడాను. ఇక దొండకాయలు కోస్తున్నానండి. అవి వేగటం చాలా లేట్ కదా. త్వరగా పని అయిపోయేటప్పటికి దొండకాయలు అనేవి త్వరగా ముగించుకునే ఏర్పాటు చేస్తానండి. లేదంటే కొంచెం లేట్ ప్రాసెస్ అయితే వేయించుకుంటానండి. ఇక దొండకాయలు, ముద్దపప్పు, మామిడికాయ పచ్చడి కానీ, లేదా పులిహోర గోంగూర చట్నీ కానీ తాలింపు పెట్టేసుకుంటే అమృతమేనండి మా లంచ్లోకి. త్వరగా కోసేసుకొని ముందు ఈ పనులన్నీ చకచక అయిపోయాయి అనుకోండి, ఇక మన స్నానం చేసేసి చక్కగా దీపారాధన చేసుకుని భగవంతుడి దగ్గర ధ్యానం చేసుకోవచ్చు. ఒక గంట సేపు అయినా భగవంతుడితో శ్లోకాలు చదువుకుంటూ ఉంటుంటే నాకెంతో తృప్తి, ఆనందం అండి. ఈ దొండకాయలన్నీ కోసి ఇవ్వండి ప్లేట్కి కొంచెం ఆరబెట్టేసుకుంటే పొడి పొడిగా చక్కగా ఉంటుందన్నమాట దొండకాయ ఫ్రైకి. ఈ తర్వాత గ్యాస్ పై తుడుచుకుంటున్నానండి. నీట్గా ఏ రోజు కూడా ముందు మనం తినే పదార్థాలు కదా, మనం వంట చేసుకుంటాం కదా పొయ్యి మీద, కట్టెల పొయ్యిన అయినా సరే, గ్యాస్ పొయ్యినా సరే, ఏ పొయ్యి అయినా సరే ముందు శుభ్రం చేసుకోవాలండి. నీట్గా చక్కగా శుభ్రం చేసుకుంటే అప్పుడు అగ్నిదేవుడికి నమస్కారం చేసుకొని మన వంట చేసేదంతా మంచిగా రావాలని, కుదరాలని
అలాగే మనల్ని మెచ్చుకోవాలని అందరూ కూడాను మన వంటను చూసి అవి చక్కగా రావాలని, మనం తిన్న తర్వాత మనం ఆరోగ్యవంతులంగా ఉండాలని చెప్పేసి అగ్నిదేవుడికి నమస్కరించుకుంటానండి. మీరందరూ కూడా అలానే చేస్తారా? నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, సరేనా? ఇలా పొడిగుడ్డ, అది కాటన్ గుడ్డ లాంటివి తీసుకొని చక్కగా తుడుచుకుంటే గ్యాస్ పొయ్యి అంతా నీట్గా, ఏ రోజు ఉదయాన్నే ముందు తుడుచుకోవటం, తర్వాత పని అయిపోయిన తర్వాత తుడుచుకుంటుంటే నీట్గా ఉంటుందండి. ఎక్కడ పరిశుభ్రత, ఎక్కడ నీట్గా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తల్లి కొలువై ఉంటుందండి. మన హిందూ సాంప్రదాయం, మన ఎక్కడ ఏ ఏ కులమైనా ఏ మతమైనా సరే ముందు శుచి శుభ్రత ఉండాలండి. ఎవరైనా సరే శుచి శుభ్రత ఉంటే అక్కడ అల్లానైనా సరే, అలాగే యేసుప్రభు అయినా సరే, అలాగే లక్ష్మీదేవి తల్లి అయినా సరే కొలువై ఉంటారు. వాళ్ళంతా కూడా సుఖ సంతోషాలతో హాయిగా వర్ధిల్లుతారని నా అభిప్రాయం అండి. ఇంక డెటాల్ వేసేసి శుభ్రంగా బ్రష్ చేసి నీట్గా ట్యాప్ను ఆ షింక్ అంతా కడిగేస్తున్నానండి. నీట్గా ఉంటే చక్కగా మన తళతళ మెరుస్తూ ఉండాలండి. నాకు ఎక్కడైనా సరే పరిశుభ్రంగా ఎక్కువగా పాటిస్తానండి. ఏమోలేని వదిలేయ బుద్ధి కాదండి. ఇక అది పట్టుకొని అంతే ఎలాడుతూ ఉంటాను. పిల్లలు అంటారు, మా వారు అంటారు, ఒక్కరోజే 2 రోజుల్లోనే కంప్లీట్ చేసుకోబాకు, ఇక మళ్ళీ ఒళ్ళలిసిపోయి పడిపోతావు మమ్మీ అని చెప్తూ ఉంటారు. కానీ మనసు ఊరుకోలేనండి, ఆపుకోలేనమాట. ఎక్కడ అపరిశుభ్రంగా ఉన్నదంటే అది క్లీన్ చేసే వరకు నా మనసు ఊరుకోదనమాట. ఇక అలా కిచెన్ గది అయినా సరే, బెడ్రూమ్స్ అయినా సరే, హాల్ అయినా సరే, ఇంటిల్లైనా సరేనండి నీట్గా ఉంచుకోవాల్సిందేనండి. ప్రతి అణువు కూడా నీట్గా ఉంచుకోవాల్సిందేనమాట. ప్రతి వస్తువుని కూడా భద్రంగా ఉంచుకోవటం, నీట్గా ఉంచుకోవటం అనేది నా లక్షణం అనమాట అండి. మన ఆడవాళ్ళం అంతా కూడా అలాగే ఉంటాం కదండి. ఇక నైటీలేనండి, ఒక్కొక్కసారి పగలు కూడా నైటీలే వేసుకుంటున్నానండి. అందుకే వీడియో కూడా కంప్లీట్గా ఒక్కొక్కసారి తీయలేకపోతున్నాను. నైటీలేనండి. ఎందుకంటే సూర్యభగవానుడు మన 23 నుంచి కూడా రోహిణి కార్తె వచ్చేసింది కదండి. ఆయన యొక్క ప్రతాపం చూపిస్తున్నాడండి. గుంటూరులో వర్షం అనేది కరువు అయిపోయిందండి. వానదేవుడు అనేవాడు అసలుకి ఇటు సైడు ఇటు ఛాయ్ కూడా లేకుండా ఉన్నాడండి. ఎందాకని ఏసీలు వేసుకొని ఉంటామండి. ఆ ఏసీ అనేది పైపెచ్చు కరెంటు బిల్ అనేది కనపడుతూ ఉంటుంది. కరెంటు బిల్ ఏమో ఎక్కువ అవుతూ ఉంటుంది. అయినా సరే ఏసీ వేసుకోకపోతే మాత్రం మళ్ళీ బాధపడతాము. తర్వాత డెటాల్తో నీట్గా చేతులన్నీ వాష్ చేసేసుకొని చక్కగా ఆ పొడిగుడ్డ అనేది ఎండలో వేసుకున్నాం అనుకోండి, ఇక ఎండకి సూక్ష్మక్రిములు అవి కూడా ఏముండవు, చనిపోతాయి అన్నమాట. గ్యాస్ పొయ్యి వెలిగించుకొని అగ్నిదేవుడికి నమస్కరించుకుంటున్నాను. మనం నిత్యం చేసే పనులేనండి ఇవన్నీ కూడాను. ఆయిల్ కొంచెం ఎండాకాలం కొంచెం తగ్గించి వాడటమే మంచిదండి. పులుసు కూరలు, రసాలు, సాంబార్లు, అలా పప్పు కూరలు అయితే ఎండాకాలంలో ఒక ముద్ద ఎక్కువ పోయిద్దండి, తినగలుగుతాము. అది కూడా రుచిగా కమ్మగా చేసుకుంటే ప్రాప్తంగా తింటామండి. లేదంటే త్వరగా చేసుకొని ఎండలకి నీరసంతో ఉంటే మాత్రం ముందు తిండి విషయం మాత్రం మనం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ముందు కడుపులో పోతేనే కదండి మనం ఆరోగ్యంగా ఉండేది. అన్ని పనులు చేసుకోగలిగేది. భర్తకి, పిల్లలకి పెట్టుకోవాలి కదా. మనం హాయిగా ఆరోగ్యంగా ఉండి మరి సలహాలు ఇవ్వటం కానీ ఇంట్లో అన్నీ కూడా మనమే కదండి భరించేది, చేసేది. ఇక రైస్ కూడా బియ్యం కడిగి పెట్టేసుకుందామని చెప్పేసి తాలింపు పెట్టేశానండి. కొంచెం లేట్ ప్రాసెస్. నూనె పోయగానే నేను తాలింపు గింజలు వేసేసుకుంటానండి. నూనె వేగింది అవ్వకుండా ఉండదు, ఆటి పని అవి చేస్తూ ఉంటుందని ఇంకా బియ్యపు డబ్బాలో బియ్యం పోసుకుంటున్నానండి. 3 గిద్దలు పోస్తానండి. ఇక ఒక గిద్ద కానీ గిద్దన్నర కానీ ఎక్స్ట్రా ఎవరో ఒకళ్ళు, నాకు ఎప్పుడు ఎక్కువ ఒక మనిషికి అన్నం అనేది ఎక్కువ ఉండాలండి. ఎవరింట్లోనైనా సరేనండి ఒక మనిషి అన్నం అనేది ఎక్కువగా ఉండాలండి. మన అక్షయ పాత్ర మాదిరిగానేనండి విరాటరాజు కొలువులో ధర్మ పాండవులు కనుక అక్షయ పాత్రని ఎలా ఇంట్లో ఒక మెతుకు ద్రౌపది తీసేసి అందరికీ ఎలా పెడుతుంది. ఋషి మహర్షులు వస్తారు కోపంతో ఆకలి వేస్తే,
అందుకోసమని ఒక్క మెతుకు కనపడుతుంది, శ్రీకృష్ణ భగవానుడు చూపిస్తాడు. ఆ ఒక్క మెతుకుతోటి ఇక అందరికీ పొట్టలు నింపుతారు, కడుపు నిండిపోయి దొర్లాడుతారు కదా. ఆ విధంగా ఎప్పుడు కూడా ఒక మనిషి అన్నం అనేది నాకు ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి. సద్దన్నము అలా అనుకోనండి, నేను ఉన్నా సరే సద్దన్నం అయినా సరే ఉన్నా సరే అలానే ఉంచుతాను. ఎవరైనా వస్తే పెట్టేస్తానన్నమాట. ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారండి, అడుక్కునే వాళ్ళు, బంధువులు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు, పెట్టేస్తూ ఉంటానండి. మనకి ఎప్పుడు కూడా అన్నం అనేది ఉండాలండి. బియ్యం కడిగి పెట్టేసుకున్నానండి. గిద్దన్నం మనిషి అన్నం అనేది ఎప్పుడు ఉంచుతానన్నమాట. ఇప్పటికి తాలింపు గింజలు వేగాయి అన్నమాట. ఇక కరివేపాకు వేసుకొని దొండకాయ ముక్కలు వేసుకుంటానండి. మన చెట్లు 3 చెట్లు చూసారుగా, చిన్నగా పువ్వమ్మ 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 అని పెరుగుతున్నాయండి. ఇలా బియ్యపు నీళ్ళు కడిగి పోసుకుంటున్నాను. చక్కగా ఇంకా అవి పెరుగుతున్నాయి అనమాట. చాలా కేర్ఫుల్గా పెంచాలండి కరివేపాకు చెట్టుని మాత్రం, కరివేపాకు మొక్కల్ని. చెట్టు ఇంకా కాలేదులేండి, చెట్లు కరివేపాకు మొక్కలేనండి. అవే జాగ్రత్తగా బంగారంలాగా కోసుకొని వచ్చేసి తాలింపులోకి ఉపయోగిస్తున్నాను. అది రైతు బజార్కి వెళ్తే మాత్రం, కూరగాయల మార్కెట్కి వెళ్తే మాత్రం కరివేపాకు అదే తెచ్చుకుంటానండి. అంతా దాసపాలెం బంధువులేనమాట. ఇదిగోండి వదిన గారు తీసుకెళ్ళండి అని చెప్పేసి కరివేపాకైనా కూరగాయలైనా సరే పెట్టేస్తారు. ఇదిగోండి ఈ డబ్బా నేను కొలతకు ఉపయోగించుకుంటాను అనమాట. గిద్ద పోసుకున్నాను కదా, నల్ల గిద్ద ఎనప గిద్ద అండి, ఎనకట గిద్ద అనమాట. ఆ గిద్దతోటి 3 గిద్దలు పోసుకున్నాను కదా. ఈ అరషోల్డ్ డబ్బా అనమాట, స్టీల్ డబ్బా. ఈ డబ్బాతోటి 3 డబ్బాలు పోసేసుకుంటాను అనమాట. ఈ స్టీల్ గిన్నెలోనే పెట్టేసుకుంటానండి, వాడతాను. ఈ జల్మసేరివి తెల్లవి వాటిలో వాడదానండి. దాంట్లో ఇత్తడి లేదా మట్టి పాత్రలో స్టీల్ గిన్నెలో వాడతాను. ఆరోగ్యానికి శ్రేష్టం అంటున్నారు కదండి, మనము పాటించాలి కదా కొన్ని నియమాలు. ఎక్కువగా ఇప్పుడు మట్టి పాత్రలు వచ్చిన తర్వాత కర్రీస్ కూడా మట్టి పాత్రలోనే తయారు చేస్తున్నానండి. ఇక కుక్కర్లో పెట్టేసుకుంటాను. ఆ డబ్బా పోసుకుంటానండి కుక్కర్లో కూడా అడుగున. ఇక పోసుకుంటే ఇక మనకి కొలత సరిగా చక్కగా మాడకుండా, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంటుందన్నమాట. ఈ పనులన్నీ కంప్లీట్ అయితేనండి అంతా కూడా 9:30 9 గంటల లోపు అయిపోతాయండి. ఇక వెంటనే పూజ చేసుకొని త్వరగా ఇక తినేసేస్తాను అనమాట టిఫిన్. 9 గంటల్లోపు మొత్తం కూడా అయిపోతుందండి. 10 గంటల దాకా 1 గంట దాదాపు పూజ చేసుకుంటాను. ఇక టిఫిన్ చేసేస్తాం. ఒక్కోసారి 8:30 కల్లా అయిపోతుందండి. 8:30కే పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయి కూడా నేను టిఫిన్ కంప్లీట్ చేసుకుంటాను. ఈరోజు టైం చూపించలేదండి మీకు, 8:30 9 కల్లా అయిపోయిందండి. దొండకాయలు వేయించుకుంటున్నాను. దొండకాయలు దాదాపు 1 గంట పడుతుందండి. నా వేపుడు అనేది సిమ్లో పెట్టేసుకుంటాను. ముక్కం అనేది చితకకుండా అలాగే మెత్తపడకుండా ఉంటేనే నాకు ఇష్టం అండి. సంకటయ్యి ముక్క అనేది మొత్తం కూడా గుజ్జు అయిపోతే నాకు ఇష్టం ఉండదండి. ఈ కందిపప్పు తీసుకుంటున్నానండి. ముద్దపప్పు దొండకాయ ఫ్రై అనమాట ఈరోజు లంచ్లోకి. ముందుగా నానబెట్టేసుకుంటే ఇక నానతాయి అన్నమాట. దొండకాయ అయినా బెండకాయ అయినా సరే, ఏదైనా సరే ఫ్రై అనేది ఈ విధంగా చితకకుండా, మెత్తపడకుండా, గుజ్జు కాకుండా ఏ ముక్కకు ఆ ముక్క ఉండాలండి నాకు. అలా ఉంటేనే తినాలనిపిస్తుంది. అక్కడ డబ్బాలో పెట్టుకున్నానండి. కందిపప్పు అనేది అనుకూలంగా ఈజీగా ఉంటుందని 2 కేజీలు పడుతుంది ఆ డబ్బా అనేది. ఇక మా వారికి నాకే కదండి సరిపోతుంది. ఒకసారి పట్నం బజారుకు వెళ్ళి తీసుకొస్తామండి. ఏదైనా సరే, బియ్యం అయినా సరే, మన కందిపప్పు అయినా సరే 2 సార్లు కడగండి, అలా మంచిదండి. ఒక్కసారి కడిగి అక్కడ పెట్టుకోకూడదంటండి. మా అమ్మమ్మ చెప్పేది, ఏకసారి కడిగి అలా పెట్టుకోకూడదమ్మా, 2 సార్లు కడిగి పెట్టుకోండి అని చెప్తూ ఉండేది. బియ్యం అయినా సరే, కందిపప్పు అయినా ఏదైనా సరే 2 సార్లు కడిగి పెట్టుకుంటానండి. అదిగోండి పసుపు వేసుకుంటే మనకి పొంగకుండా ఉంటుంది. ఒక నూనె బొట్టు వేసుకునే వాళ్ళు నూనె బొట్టు కూడా వేసుకోవచ్చండి. ఇక అలా పెట్టేసుకొని కాసేపు నానిన తర్వాత గ్యాస్ కట్టర్ పెట్టేసి కుక్కర్ పెట్టేస్తే అన్నం పప్పు 2 ఉడికిపోతాయండి ఒకేసారి. ఇవ్వండి బియ్యపు నీళ్ళు కరివేపాకు మొక్కకి పోస్తున్నాను. ఇవ్వండి చెట్లు చిన్నవి మొక్కలే. ఇదిగోండి ఇదొక మొక్క, రెండో మొక్క.
ఈ మొక్క ఆకు మాత్రం అప్పుడప్పుడు బంగారంలాగా కోసుకొని వస్తాము. ఇదిగోండి ఈ మొక్క 3 మొక్కలు. ఈ పెరిగితే కొంచెం పెద్దవైతేనండి అప్పుడు చెట్లు అనుకుందాం. ఓకేనా? డైనింగ్ టేబుల్ బరీగా పరిచి ఉన్నాయి చూసారా? వస్తువులన్నీ కూడా ఎక్కడ పట్టినా ఎర్రజీవులండి. వాటి ఎంతండి చీమ ఎంత, మనం ఎంతండి, ఆ చీమకున్న లక్షణాలే మనకు ఉండవండి. ఎంత ఆలోచన విధానం అండి. ఈ ఎండాకాలంలో పోగు చేసుకోవటం అనమాట, అంతా కూడా కూడబెట్టుకోవటం అనమాట. అవన్నీ కూడా బార్లేనండి. ఆ సీసాల నిండా స్క్రూ అంత గట్టిగా తిప్పినా సరే ఆ పల్లీలకి, పుట్నాలకి, మరి రవ్వలకి అన్నిటికీ పట్టేస్తాయండి. పోగేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇక అంతా కూడా ఎర్రచీమలు. నాకేమో చంపబుద్ధి కాదండి. అది తీసుకొచ్చేసి రాయమంటారు, పొడి మందు వేయమంటారు. చీమలకైనా సరే కొంచెం పంచదారైనా పెట్టేస్తే ఎంతో పుణ్యం అంటారు. ఉదయాన్నే బియ్య పిండితోటే నేను ముగ్గు వేసుకుంటాను. ఇలా చంపటం ఎందుకులేనని నా జాగ్రత్తలో నేను 2 ఫ్రిడ్జ్లు బరీగా పెట్టేసుకుంటానండి. వస్తువులన్నీ కూడా ముందు అన్నీ పెట్టేస్తానండి. వాటికి తింటాయి కదా, నేను పెట్టేస్తాగా ముందు. మాకొచ్చేసరికి చిలకలు రావట్లేదండి ఇప్పుడు. ప్రక్కన ఇల్లు కట్టారు కదా, ఆ జన సందోహానికి చిలకలు రావటం మానేసాయండి. చాలా బాధేస్తుంది. చిలకలు, తొండలు, ఉడతలు, పిచ్చుకలు, పావురాళ్ళు, అలాగే ఇక ఎర్రచీమలు, మామూలు చీమలు, అన్ని జీవులు, కుక్కలు అన్నీ ఉన్నాయండి. అన్నీ వస్తాయి అన్నమాట. ఉదయాన్నే వాటర్ బాటిల్స్కి కూడా నీళ్లు పట్టేసి కాటన్ క్లాత్ అనేది పెడతానండి. ఫ్రిడ్జ్లో వాటర్ మేము త్రాగమండి. ఇక వాటర్కి కాటన్ గుడ్డ వైట్ది అలా కట్టేసి గిన్నెల కింద బౌల్లో పెట్టేసుకుంటాను. ఇది చల్లగా మంచిగా హాయిగా ఉంటుందండి. ఎన్నైనా త్రాగాలనిపిస్తుంది అనమాట. ఫ్రిడ్జ్లో వాటర్ మేము త్రాగమండి. ఆ రాగి కాగు ఉన్నది కదా, ఆ రాగి కాగకైనా గుడ్డ కట్టేస్తాను. కానీ ఏ రూమ్లో ఆ రూమ్లో పెట్టేస్తానండి. ఇక్కడ దాకా రాలేములేండి లేచి మరలా. అందుకోసమనని 2 బెడ్రూమ్స్లో ఒకటి, హాల్లో ఒకటి, 3 పెట్టేసేస్తానమాట రాగి బాటిల్స్ అనేవి. ఇక ఎప్పుడు దప్పికైతే అప్పుడు త్రాగుతూ ఉంటాం. వాటర్ కొంచెం ఎక్కువే తీసుకుంటామండి. మధ్యలో గ్లూకోజ్ ఒకటి, తర్వాత ఎలక్ట్రాల్ పౌడర్ అని, మళ్ళీ సోడానని, నిమ్మకాయ సోడానని, ఈ వాటరు ఈ విధంగా తీసుకుంటూ ఉంటామండి. మజ్జిగ కూడా పెద్ద తపాలకి చేసి పెట్టేస్తానండి. నిమ్మకాయ, సాల్ట్ వేసేసి చక్కగా పెట్టేసేస్తాను. ఇంక ఈ 4 రకాలు మాత్రం ఎప్పుడూ ఉంటూనే ఉంటాయండి. రాగి బాటిల్స్లో కూడా మంచిదండి వాటర్. అసలుకి మట్టి కుండలో కూడా మంచియేనండి వాటరు. ఇవన్నీ రాకముందు మట్టి పాత్రలోనూ, మట్టి కుండల్లో, బాణల్లో త్రాగిన వాళ్ళమే కదండి మనం అంతా కూడాను. ఇప్పుడు ఇవి వచ్చాయి కాబట్టి కొంచెం హెల్త్ కేర్ఫుల్గా మనము పెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ ఒకటి పెట్టేసేస్తాను, బెడ్రూమ్స్లో పెట్టేస్తాను, హాల్లో ఒకటి పెట్టేస్తాను. మా వారు నేను ఎక్కడ ఉంటే అక్కడ త్రాగేస్తాం అనమాట అండి. ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఇక గ్యాస్ అనేది కుక్కర్, పప్పు అన్నం నానింది కదండి, ఒక 10 నిమిషాలు, పావుగంట నానిన తర్వాత గ్యాస్ అనేది మీడియంగా ఉంటుందని చిన్న పొయ్యి మీదకి మార్చుకున్నానండి కుక్కరు. ఇక ఈ పొయ్యి మీద మరలా ఇప్పుడు దొండకాయ చేసుకుంటున్నాను. ఇక ఫ్రై కొంచెం మంచిగా దగ్గరకు పడిందిలేండి, వచ్చేస్తుంది. ఇవ్వండి దొండకాయ ఫ్రై వేగింది. చక్కగా మూత పెట్టుకోకుండా ఇలా చక్కగా వేయించుకోండి. ఇలా వేయించుకుంటే ఈ టేస్ట్ వేరండి. మామూలుగా నూనెలో వేయించే విధానం అది వేరనమాట. అది త్వరగా వేపుడు ఫ్రై లాగా ఉంటుందన్నమాట. ఇదేమో కొంచెం నూనెలోనే మగ్గుతా చిన్నగా నిదానంగా టైం ఉన్నప్పుడు తీసుకునే ప్రాసెస్ ఇది అనమాట. టైం లేనప్పుడు తీసుకునే ప్రాసెస్ అదనమాట అండి. సాల్ట్ ఇప్పుడు వేసుకుంటే చివరికి అప్పుడు మనకి ముక్క అనేది చిటకదు, మెత్తపడుతుంది. ముక్కకి మంచిగా ఉంటుంది. ఎల్లిపాయ కారం అండి, కొంచెం చిన్నులపాయ, జీలకర్ర, ధనియాలు కొంచెం వేయించుకొని ధనియాలు, జీలకర్ర, చిన్నులపాయ, అలాగే కారం, ఎండు కొబ్బరి వేసుకుంటానండి. కొంచెం ఎండు కొబ్బరి వేస్తాను. పుట్నాలు వేయనండి. ఇలా డబ్బా కట్టి పెట్టుకున్నాం అనుకోండి మనకి నిల్వ ఉంటుందన్నమాట. కూర కట్టేసుకుంటానండి, అయిపోయింది. ఇలా ఉదయాన్నే పనులన్నీ చకచకా చేసేసుకున్నాం అనుకోండి
చేసుకున్న తర్వాత ఇక ప్రశాంతంగా భగవంతుడి దీపారాధన ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఒక గంట సేపు అయినా చక్కగా కూర్చొని భగవంతుడికి మనస్ఫూర్తిగా ప్రార్థించుకోవచ్చు. ఫినిష్ అనమాట. కర్రీ దొండకాయ ఫ్రై అయిపోయింది. ఎందుకంటే తిండాలని పండి ఆల్రెడీ వేడిగా ఉంటుంది కదండి. ఈ కారం అనేది ఉప్పు అనేది పట్టేస్తుంది అనమాట. మూత పెట్టకండి. మూత పెడితే చెమట పోసి వెంటనే ఇంకా నీరులాగా వచ్చేస్తుంది. ఇలా ఉంచేసుకోండి, చక్కగా పని అయిపోతుంది. ఆడవాళ్ళకి పని అమ్మట పని తర్వాత పని ఈ విధంగా మనం టైం టేబుల్ ప్రకారంగా చేసుకోవటండి. ఎన్ని పనులున్నా సరే ఉదయాన్నే పూజ మాత్రం ఈ విధంగా చేసుకుంటానండి. ఒక్క గంట సేపు అయినా సరే భగవంతుడి ముందు కూర్చొని మనసు లగ్నం చేసి మనం ధ్యానం చేసుకుంటే మనకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుందండి. భగవంతుడి తర్వాతేనండి ఏ పనులైనా సరేను. అన్ని పనులు చేసుకుంటాం రోజు మొత్తం మీద కూడా. ఒక్క గంట మాత్రం కేటాయించి భగవంతుడికి ఇలా మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటానండి, ధ్యానం చేసుకుంటాను. ఎన్నో పనుల పట్ల శ్రద్ధ చూపిస్తామండి మనము. ఒక్క గంట మాత్రం భగవంతుడికి ధ్యానం చేసుకుంటే ఎంతో సంతోషం వేసిద్ది. మనకెంతో పుణ్యం అండి, ఎంతో భక్తి అండి. ఇక్కడ ఈ జన్మలో ఇక్కడ మనం చేసుకునేది పుణ్యమైన పాపమైన మరు జన్మకైనా సరే మనకి కలిగేది అదేనండి. భగవంతుడే రాసి పెడతాడండి పాప పుణ్యాలన్నీ కూడా. పూర్వజన్మ పుణ్యఫలం అనేది, పూర్వజన్మ వాసన అనేది ఉండబట్టి ఈ జన్మలో మన కర్మఫలాన్ని అనుభవించాల్సి వస్తుందండి. అది నా అభిప్రాయం అన్నమాట. ఇక అందుకని ఒక్క గంట సేపైనా సరే మనము భగవంతుడికి తప్ప మనకి వేరేది ఏముంటుందండి? ఆ భాగ్యం కన్నా మనకు కావాల్సింది ఏముంటుందండి? సకలం ఆయనే చూసుకుంటాడు. అన్నీ సర్వస్వం ఆయనే చూస్తూ ఉంటాడు ప్రతి క్షణం కూడా. భగవంతుడికి ఈ విధంగా పూజ చేసుకున్నానండి. పాలు ప్రసాదంగా పెట్టుకున్నాను అండి. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు పులిహోర అనమాట. చూసారా, ఇద్దరికి కూడా, మా వారికి నాకు పులిహోర. ఇదిగోండి ఇక ముద్దపప్పు. ఈరోజు మా లంచ్లోకి ఎనుపుతానండి, కొంచెం సాల్ట్ వేసి ఎనుపుతాను. దొండకాయ ఫ్రై, మామిడికాయ పచ్చడి, లేదంటే గోంగూర పచ్చడి, రైస్ అండి. మా బ్రేక్ఫాస్ట్ వచ్చి చికెన్. ఇదే ఈరోజు పులిహోర. త్వరగా పనులు ముగించేసుకుంటే ఈ విధంగా పెందలాడే పనులన్నీ అయిపోతాయండి చకచక. ఓకే, వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి. మీలో ప్రతివారు నాకంటే 100 రెట్లు గొప్పవారు కావాలి. మీలో ప్రతి ఒక్కరూ ఒక వీరాధి వీరుడు కావాలి. విధేయత, సంసిద్ధత, పని మీద శ్రద్ధాభక్తులు, ఈ 3 మీలో ఉంటే మిమ్మల్ని ఏ శక్తి అడ్డుకోలేదు. చక్కగా చెప్పారు వివేకానందుల వారు కదా. మన గురించేనండి. మీలో ప్రతివారు నాకంటే 100 రెట్లు గొప్పవారు కావాలి. 100 అంటే 100 రెట్లు గొప్పవాళ్ళు కావాలి. మీలో ప్రతి ఒక్కరూ ఒక వీరాధి వీరుడు కావాలి. అన్నిట్లోనండి మంచి లక్షణాల్లో, మంచి గుణంలో, మంచి బుద్ధి జ్ఞానాల్లో కూడా వీరాధి వీరుడు. ఒక దేహబలంలోనే కాకుండా ఇలా మంచి లక్షణాలన్నీ కలిసినా కూడా వీరాధి వీరుడు అంటారండి. విధేయత, సంసిద్ధత, పని మీద శ్రద్ధాభక్తులు, విధేయత, సంస్కారం, గుణము అన్నిటికీ చెందుతాయండి. విధేయత అంటే సంసిద్ధత, ఏదైనా సరే పని పట్ల శ్రద్ధ. అలాగే సిద్ధత అంటే సిద్ధంగా ఉండటం అన్నమాట, పని పట్ల మనం శ్రద్ధగా. అలాగే పని మీద శ్రద్ధాభక్తులు. ఈ 3 మీలో ఉంటే మిమ్మల్ని ఏ శక్తి అడ్డుకోలేదు. అవన్నీ కూడా, ఆ లక్షణాలు, మంచి లక్షణాలు అన్నీ కూడా ఉంటే మనల్ని ఏ శక్తి కూడా అడ్డుకోలేదని చెప్తున్నారు చక్కగా వివేకానందుల వారు. ఇదేనండి వివేకానందుల వారి సూక్తి. మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. తలనొప్పినండి, తలనొప్పితో ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారండి. ఆ తలనొప్పితో బాధపడేవాళ్ళు వాలివి ఆకులను నూరి తలకు బాగా పట్టిస్తే తలనొప్పి అనేది తగ్గిపోతుందండి. అవి పసర బాగా రాస్తే తలనొప్పి తగ్గిపోతుందంటండి. ఇదేనండి ఆరోగ్య సూత్రం.
ఇదేనండి ఈరోజుటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.